ఓపెన్ టాక్కి స్వాగతం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం సాధారణంగా రాజకీయ నాయకులకు అలవాటు. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ నేతలకు అది మరీ అలవాటుగా మారింది. బుగ్గన రాజేంద్రనాథ్ ఏమో ప్రతిపక్షంలో ఉండగా రూపాయి అప్పు చేసినా తప్పే, అది ప్రజల నెత్తి మీద అప్పే కదా అంటాడు. అధికారంలోకి వచ్చాక తానే 10 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. ఇక రోజా ఈ కోవలో మాట్లాడుకోవాల్సిన మరొక మనిషి ఎవరంటే రోజా గతంలో చంద్రబాబు గారి పేర్లు ఆ పథకాలకు పెడితే, కొన్ని పథకాలకు చంద్రన్న కానుకని ఇలాగా కొన్ని పథకాలకు పేరు పెడితే రోజా తీవ్ర స్థాయిలో విమర్శించింది. నీ బాబు ఖర్జూరపు నాయుడు సొమ్ము ఏమన్నా తీసుకొచ్చి పెడుతున్నావా నువ్వు పథకాలకి? నీ పేర్లు పెట్టడానికి నీ పేర్లు ఎందుకు పెట్టావు పథకాలకి? అది ప్రజల సొమ్ము కదా అని చెప్పి రోజా పాపం బులుగు మీడియా ముందు ఆర్తనాదాలు పెట్టింది. సరే, నిజంగానే ప్రజల సొమ్ము కాబట్టి చంద్రబాబు నాయుడు పేరు ఎందుకని ప్రశ్నించిందని చెప్పి చాలామంది అనుకున్నారు. ముందు మన కింద నలుపు చూసుకోవాలని తన నైజం తరువాత గెలిచిన తర్వాత బయటపడింది. ఎలా బయటపడిందంటే ఒకసారి ముందు ఒక వీడియో చూపిస్తాను, ప్రతిపక్షంలో మాట్లాడిన వీడియో, ఆ తర్వాత అధికారంలో మాట్లాడిన వీడియో, 2 వీడియోలు చూపిస్తాను. అప్పుడు వాళ్ళ బ్రతుకేంటో బయటపడుతుంది. చంద్రన్న చేయూత, చంద్రన్న రైతు క్షేత్రం, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న భూసార పరీక్ష, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న చేయూత, రైతు కోసం చంద్రన్న యాత్ర, చంద్రన్న క్రిస్మస్ కానుక, ఇలా 21 వీళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తిలో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి ఈ కానుకలు? ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చాడు అనడానికి రోజా ఉదాహరణ. 21 పథకాలు, చంద్రబాబు పేరున్న పథకాలే 21 పథకాలు ఉన్నాయని చెప్పి స్వయంగా రోజా ఒప్పుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నువ్వు ఒక్క పథకమైనా ఇచ్చావా అంటాడు. అలాంటి వాళ్ళకి రోజా సమాధానం చెప్పాలా? లేదు జగనన్న, చంద్రబాబు నాయుడు తన పేరు పెట్టుకునే 21 పథకాలు ఇచ్చాడు అప్పట్లో అని చెప్పి రోజా చెబితే బాగుంటుంది. సరే, పథకాల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఏమంటుంది ఇది? నీ తండ్రి ఖర్జూరపు నాయుడు సొమ్ము ఏమైనా తీసుకొచ్చి పెట్టావా, ఎందుకు ఆ పేర్లు పెట్టావని అడుగుతుంది రోజా. అంతే కదా? సరే, బాగుంది, చంద్రబాబు నాయుడు సొమ్ము తీసుకురాలేదు కాబట్టి ఆయన పేర్లు పెట్టకూడదు రోజా. ఓకే, ఒప్పుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం. మరి రోజా ఇప్పుడు కూడా ఒక మాట మాట్లాడింది. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి ఒకసారి, ముందు వినండి. ఈ కిట్స్ మీద, ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. అదే ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ కిట్లు ఇచ్చారు కదా, బ్యాట్లు, స్టంప్స్, ఇలా రకరకాల కిట్స్ ఇచ్చారు. ఆ కిట్ల మీద జగనన్న ఫోటో ఎందుకని అడిగారంట ప్రతిపక్షాలు. సరే, అడిగితే ఏం చెప్పిందో చూడండి. వాస్తవానికి ఏం చెప్పాలి? తప్పు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి తెలియక బొమ్మ వేసుకున్నాడు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము నుంచి తీసుకొచ్చి పెట్టింది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము నుంచి తీసుకొచ్చి పెట్టాడా? మనకి కాదు కదా. అప్పుడు రోజా ఏం చెప్పాలి? సారీ అమ్మా, తెలియక వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇదేమో ఆయన బాబు సొమ్ము నుంచి తీసుకొచ్చి పెట్టలేదు, ప్రజల సొమ్మే అని చెబితే బాగుండేది. కానీ ఏం చెప్పిందో అనండి ఒకసారి. కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానల్ని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. విన్నారు కదా, కడుపు మంటతో ప్రశ్నించే పచ్చ ఛానల్ అంట. సరే, వాళ్ళు పచ్చ ఛానల్లో, బులుగు ఛానల్లో ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఏమన్నావు నువ్వు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫోటో కాకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని అడిగావు కదా. మరి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కీములకు ఆయన పేరు కాకుండా నీ పేరు, నీ బాబు పేరు పెడతారా? లేదా ప్రతిపక్ష నాయకుడు పేరు పెడతారా? ఇప్పుడు ఏమన్నా రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో నుంచి వాటా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర క్రికెట్ కిట్లు ఇచ్చాడా? పోనీ నీ బాబు ఆస్తి వాటాలో నుంచి ఏమన్నా తీసుకొచ్చి క్రికెట్ కిట్లు ఏమన్నా ఇచ్చావా? పోనీ అది కూడా చెప్పు. ఎవరు ఆస్తి వాటాలో నుంచి తీసుకొచ్చి ఇచ్చారు క్రికెట్ కిట్లు? కాదు కదా, ఇది కూడా ప్రజల సొమ్మే కదా. మరి ఆ రోజేమో నీతి వాక్యాలు చెప్తామా, ఈ రోజేమో మేము చేసిందే న్యాయం, మేము చేసిందే ధర్మం, మేము చేసిందే చట్టం ప్రశ్నిస్తే పచ్చ ఛానల్లా? ఇది ఎక్కడ దిక్కుమాలిన తెలివి? ఆ రోజు తప్పు అన్నప్పుడు ఈ రోజు కూడా నువ్వు తప్పని ఖండించాలిగా. ఆ రోజేమో పేపర్ పట్టుకుని బులుగు మీడియా ముందు కూర్చుని పేర్లన్నీ చదివావా? మరి ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో కాకుండా చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తారా? నువ్వు అన్న లాజిక్ ఏంటి? ఎవడు బాబు సొమ్మని వాళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారని అడిగావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము ఏమైనా తీసుకొచ్చి ఆయన ఫోటోలు వేసుకున్నాడని ప్రజలు అడుగుతున్నారు. రోజా సమాధానం చెప్పాలా? వాళ్ళు అడిగేది కరెక్టే కదా. ఇక ఫోటోల గురించి, రంగుల గురించి మాట్లాడటం మొదలు పెడితే మీకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. ఎందుకనంటే సర్వేరాల దగ్గర మొదలుపెట్టి, డాక్టర్లు ఇచ్చే చీటీ దగ్గర మొదలుపెట్టి, పాసు పుస్తకాల దగ్గర మొదలుపెట్టి, వాటర్ ట్యాంకుల దగ్గర మొదలుపెట్టి, కంటికి కనపడిన ప్రతి దానికి అది ఇది అని తేడా లేకుండా వైసీపీ రంగులేసుకున్న చరిత్ర మీది. ఈ స్వతంత్ర భారతదేశంలో
ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రధానమంత్రి అయినా సరే పాసు పుస్తకాల మీద ఫోటోలు వేసుకున్నాడా? పాసు పుస్తకాల మీద ఫోటో తెలియక అడుగుతున్నా, వేసుకున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సర్వేరాళ్ళ మీద తన ఫోటోలు వేసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే డాక్టర్లు ఇచ్చే చీటీ, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఇస్తాం కదా, ఓపీ చీటీ అంటాం, దాని మీద ముఖ్యమంత్రులు ఫోటోలు వేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు. ఇది కదా మీ దిక్కుమాలిన చరిత్ర. మరి ఏం పోటీ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు. అసలు మా ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? మా ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న ఆస్తి పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసి ఇంట్లో పెట్టుకుంటాడా? నాయేనని చెప్పి. లేకపోతే ఎవరైనా సరే ముఖ్యమంత్రి అనేవాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాడు, లేదా 10 ఏళ్ళు ఉంటాడు, తర్వాత దిగిపోతాడు. ఆస్తి అనేది శాశ్వతం, తరతరాలు ఉండాల్సింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి? ఇంకా దరిద్రం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద, ఇన్కమ్ సర్టిఫికేట్ మీద, డెత్ సర్టిఫికేట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తే ఏమో చెల్లుబాటు అయ్యి అవ్వట్లేదు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏమో దేనికన్నా అప్లై చేస్తేనేమో సెంట్రల్ గవర్నమెంట్ వాటికి ఏమో తీసుకోవట్లేదు. ఎందుకని? ఇంతంత ఫోటో ఉండే జగన్మోహన్ రెడ్డి ఫోటో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులు ఉండే వాటికి. ఎక్కడైనా సరే గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఒక వైట్ పేపర్ మీద రాసి ఉండేది అక్షరాలన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలర్ వేసేసి దానికి జగన్మోహన్ రెడ్డి మూల ఫోటో వేసేసి వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని అడుగుతున్నా నేను. అవి పక్క రాష్ట్రాల్లో చెల్లుబాటు కావట్లేదు. అవి అనేక మంది గొగ్గోలు పెట్టారు, అయినా బుద్ధి వచ్చిందా? మరి వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద మీ ఫోటోలు వేసుకోవటం ఏంటి? మరి ఇప్పుడు చెప్పు చరిత్ర, ఇప్పుడు చెప్పు ఎవడు ఏం చేశాడు? ఆయనంటే ప్రజలకు ఇచ్చే పథకాలకు మాత్రం ఆయన పేర్లు పెట్టుకున్నాడు. అంతేగాని మీలాగా సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసుకోలేదు, డాక్టర్ల చీటీల మీద ఫోటో వేసుకోలేదు, పాసు పుస్తకాల మీద ఫోటో వేసుకోలేదు, క్యాస్ట్ ఇన్కమ్ల మీద ఫోటోలు వేసుకోలేదు కదా. మరి మీరేం చేశారు? కంటికి కనపడిన ప్రతి దానికి అది ఇది అని తేడా లేకుండా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి రంగులు. చివరికి ఆడుదాం ఆంధ్రాలో పిల్లలకి ఇచ్చే క్రికెట్ బ్యాట్ మీద ఆయన ఫోటోనే, ఆ స్టెంప్స్ మీద ఆయన ఫోటోనే, పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన ఫోటోనే. ఇది ఎక్కడ దరిద్రం? పిల్లల ఆట వస్తువులు ఇచ్చావా నువ్వు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి ఏమన్నా ఇచ్చావా ఈ కరపత్రాల్లాగా? పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల మీద ఎవడైనా ఫోటోలు ఎత్తాడా? గతంలో వేశారా? గతంలో కూడా కిట్లు పంచి, తెలుగుదేశం హయాంలో కూడా క్రీడాకారులు కిట్లు పంచారు, అన్ని రకాల కిట్లు. ఎక్కడా చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదే. ఆయన ఇచ్చే పథకాలకు మట్టుగా ఆయన పేరు పెట్టుకున్నాడు తప్ప ఇలా కంటికి కనపడిన దాన్ని ప్రతిదానికి వేసుకోలేదే. మరి ఆ రోజు ఏదో గురువేంద నీతులు చెప్పి ఈరోజు మరి ఏం మాట్లాడుతున్నావు? ముందు మనకేందో చూసుకోవాలి, మనకేందో నలుపు చూసుకోవాలి ముందు. ఇది రోజా భాగవతం అంటే నాలిక ఎటు కావాలతో మడతేసేద్ది, ఎటు కావాలతో తైతెక్కలాడుద్ది. సినిమాల నుంచి వచ్చింది కదా, బాగా అలవాటు అనమాట తైతెక్కలాడటం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పార్టీ మీద విమర్శలు చేసేస్తుంది, అధికారంలో ఉంటే ప్రతిపక్షాల మీద విమర్శలు చేసేద్ది. అంటే రోజా ఏది చెప్పినా కానీ ప్రజలు ఒప్పుకోవాలా. అప్పుడు తప్పు అంటే తప్పు అనాలి, ఇప్పుడు ఒప్పు అంటే ఒప్పు అనాలా. ఇది రోజా భాగవతం, ఇది వైసీపీ రంగుల భాగవతం. కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము కానీ, నీ బాబు సొమ్ము కానీ తీసుకొచ్చి పథకాలు ఇవ్వట్లేదు, క్రికెట్ కిట్లు ఇవ్వట్లేదు. కాబట్టే ఈరోజు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మళ్ళీ కడుపు మండే పచ్చపత్రికలు అంట. మాట్లాడితే బులుగు పత్రికలో మాట్లాడే రోజా పచ్చపత్రికలు అని చెప్పి ప్రశ్నించే పత్రికల గురించి మాట్లాడటం. ఇది రోజా చరిత్ర. కాబట్టి ఇప్పటికే అసలు ముందు నీకే టికెట్ లేదు. నీ మర్చిపోయా, మొన్న పవన్ కళ్యాణ్ ఏమన్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పే దమ్ము లేదన్నావు. నీకు సీటు ఉందా? ముందు 7 లిస్టులు ఇచ్చారు, నీ సీటు ఉందా? పోనీ జగన్మోహన్ రెడ్డి సీటు ఉందా? పులివెందుల నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడా 7 లిస్టుల్లో? మరి 7 లిస్టులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, 7 లిస్టులు ఇచ్చి నీ పేరు చెప్పలేదు, ఒక లిస్టులోనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదని అడగటానికి సిగ్గు లేదు నీకు? సిగ్గు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని? నువ్వు చెప్పావా? నీకు సీట్ ఇచ్చాడా? 7 లిస్టులు ఇచ్చాడు, దాదాపు 70 మందికి 80 మందికి సీట్లు ఇచ్చాడు. నీ పేరు ఇచ్చాడా? నీకే దిక్కు లేదు. నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడటం, నువ్వు అడుక్కునే స్థాయిలో ఉన్నావు. ఆయన 10 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఇద్దరు ఒకటే అవుతారా? అడుక్కునే నువ్వును 10 మందికి సీట్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఒకటేనా? మరి నీకెందుకు ఆ కడుపు మంట? ముందు నీది ఎందా చెప్పింది అదే, ముందు మనకెందో నలుపు చూసుకోవాలా. ముందు నీదేడు, నీ సీటు తెచ్చుకో. నీకు సీటు వచ్చిన తర్వాత ఇదిగో నాకు నగరీలో సీటు వచ్చింది పవన్ కళ్యాణ్, నీ సీటు ఎక్కడ అని చెప్పి అప్పుడు అడుగు. ముందు నీకు దిక్కులేదు కానీ నువ్వు పక్కన వాళ్ళని ప్రశ్నించడం. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకో.